హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా డేస్ అయిపోతుంది కుకింగ్ వీడియో చేసి. సో నేను ఈరోజు సింపుల్గా టేస్టీగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నా స్టైల్ అనమాట. సో నేను ఎలా చేస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ముందుగానే ఇలా పొటాటో పీసెస్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కాస్త కరివేపాకు కూడా వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ, కరివేపాకు దోరగా వేయించుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. సో బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 to 15 minutes అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బంగాళదుంప ముక్కలు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి అని అంటే మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే బంగాళదుంప ముక్కలు అనేది త్వరగా మాడిపోతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సో మనకి బంగాళదుంప ఫ్రై అనేది ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా రావాలి అంటే సో నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, కూలింగ్ వాటర్లో ఒక 2 times అట్లా వాష్ చేసుకొని స్టెయినర్లో వేసి నీళ్ళంతా పోయేలాగా చూసుకోవాలి. సో తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని దానిలో వేసి ఫ్యాన్ కింద ఒక 2 minutes అట్లా పెట్టినా కానీ మనకి చెమ్మ అనేది త్వరగా ఆరిపోతుంది. తడి లేకుండా చూసుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది కొంచెం మెత్తపడకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ దోరగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే అలా చేస్తానన్నమాట. సో కూలింగ్ వాటర్లో కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాను. సో అందుకనే నాకు ప్రతిసారి పొటాటో ఫ్రై చేసినప్పుడల్లా కూడా ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు. సో ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా ధనియాల పొడి అండ్ అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది మీ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట, టేస్ట్ అండ్ ఫ్లేవరు. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్టీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా టేస్టీగా పొటాటో ఫ్రై అనమాట. ఇది పప్పులోకి కానీ లేకపోతే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ లేకపోతే టమాటో చట్నీలోకి కానీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట సైడ్ డిష్గా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. సో అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.